నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ అనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో వేసినటువంటి ప్రధానమైనటువంటి శీర్షికలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే, రాజ్యాంగమే మూలస్తంభం, వలసవాద తత్వానికి ముగింపు పలికే ఆయుధం, జాతీయవాద ఆలోచనలకు మార్గదర్శి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి, తెలుగు సహా 9 భాషల్లో రాజ్యాంగ డిజిటల్ ప్రతులు, సంవిధాన సదనంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది, లేఖలో మోదీ పేర్కొన్నటువంటి అంశాలు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఇష్యూ, నిన్న దేశవ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. సాధారణంగా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నటువంటి ఆనవాయితీ ఏదైతే ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే 2014 నుంచి మనం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, దేశంలో అధికారం ఎక్కడుంది, దేశంలో అధికార కేంద్రీకృతం ఎక్కడుంది. సాధారణంగా భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక వార్డు కౌన్సిలర్ని మనం తీసుకుందాం, వార్డు కౌన్సిలర్ అధికారం మొత్తం తన దగ్గర కేంద్రీకృతమైందని భావిస్తూ ఉంటారు. కానీ అతనికి మించి మున్సిపల్ చైర్మన్ దగ్గర అధికారం ఉంటుంది. మున్సిపల్ చైర్మన్ కి మించి జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర అధికారం ఎక్కువగా ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి రాష్ట్ర మున్సిపల్ మినిస్టర్ దగ్గర అధికారం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. రాష్ట్ర మున్సిపల్ మినిస్టర్ కూడా కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర అధికారం, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ దగ్గర అధికారం, గవర్నర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రి దగ్గర అధికారం, కేంద్ర మంత్రి నుంచి ప్రధానమంత్రి దగ్గర అధికారం, ప్రధానమంత్రికి మించి భారత ఉపరాష్ట్రపతి దగ్గర అధికారం, భారత ఉపరాష్ట్రపతికి మించి రాష్ట్రపతి దగ్గర అధికారం. కాబట్టి దేశంలో ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గరే ఎక్కువ అధికారం ఉంటుందా అంటే, రాష్ట్రపతిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకునేటువంటి ప్రజల దగ్గర అధికారం. అంటే ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే అధికారం మొత్తం ప్రజల దగ్గర కేంద్రీకృతమైనది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులచే పరిపాలన సాగుతూ, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వారు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అయినటువంటి డెమోక్రసీ మన భారతదేశంలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. నిన్న దీనికి సంబంధించి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం పూర్తి స్థాయిలో మన దేశంలో ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఒకవైపు ప్రతిపక్షం ఆరోపణలు రీసెంట్ గా చేస్తూనే ఉన్నాయి, రెండోది అధికార పక్షం కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాం అనేటువంటి అంశాలు ప్రతిసారి ప్రస్తావన చేస్తూనే ఉంటాయి. కానీ కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అయితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రజెంట్ పూర్తి స్థాయిలో మాత్రం విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏమో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనేటువంటి విమర్శలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా రాజ్యాంగం యొక్క ప్రతుల్ని పట్టుకొని, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా మేము ఓట్ చోరీ జరిగింది, లేదా బీజేపీ ఇలాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేస్తుంది, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తుందని ప్రతిపక్ష నాయకుడు దేశం మొత్తం తిరుగుతున్నారు. అంటే రాజ్యాంగానికి వారి వారి స్వతహాగా, రాజ్యాంగానికి వారి వారి స్టైల్లో ఈ రోజులో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, నిజమైనటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి విధులేంటి, హక్కులేంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా. ఎలాగో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం కాబట్టి ఆ అంశాన్ని కూడా ఒక్కసారి మనం పరిశీలిస్తే, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలివేయలే ఉంది అంటే ఆల్మోస్ట్ 1946 అనుకోవాలి. 1946లో భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి, మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని మీరు నిర్మించుకోండి, దేశానికి స్వాతంత్రం మేము ఇచ్చేసి వెళ్ళిపోతాం అని బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో చెప్పినప్పుడు, భారత రాజ్యాంగ నిర్మాణాని కోసం రాజ్యాంగ పరిషత్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం, సచ్చిదానంద సిన్హాని ఒక తాత్కాలిక అధ్యక్షుడిగా పెట్టుకోవడం, బాబు రాజేంద్ర ప్రసాద్ని అధ్యక్షుడిగా నియమించుకోవడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించుకోవడం, ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసుకోవడం. సో ఇలాంటి పరంపర మొత్తం కొనసాగింది. దేశవ్యాప్తంగా దాదాపు ఒక 389 మంది, అంటే దేశ విభజన జరగక ముందు, దేశ విభజన జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 299 మంది సభ్యులతో ఒక 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయంలో 64 లక్షలు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని వివిధ దేశాలు మొత్తం పరిశీలన చేసి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని దేశాలను కవర్ చేసి, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు తెచ్చుకున్నాం, రష్యా నుంచి ప్రాథమిక విధులు తెచ్చుకున్నాం, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు తెచ్చుకున్నాం, కెనడా నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు తెచ్చుకున్నాం. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచ రాజ్యాంగాల సమ్మిళితం మొత్తం కూడా భారత రాజ్యాంగంలో కనబడుతుంది. అందుకే మన రాజ్యాంగాన్ని ఏనుగుతో పోల్చారు, రాజ్యాంగ చిహ్నం కూడా ఐరావతమే కనబడుతుంది. అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం మీద విమర్శకులు చేసినటువంటి ఒక విమర్శ కూడా అతుకుల బొంత
అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. సరే, ఇది న్యాయవాదులకే స్వర్గంగా ఉంటుంది, ఇది న్యాయవాదులు మొత్తం కలిసి రాసిన రాజ్యాంగం అని విమర్శ కూడా వచ్చింది. సో వాటన్నిటిని పక్కన పెట్టేస్తే, సో ఇంత కష్టపడి మన స్వాతంత్ర సమరయోధులు భారతదేశంలో వ్యక్తులు మొత్తానికి ప్రాథమిక హక్కులు కావాలి, మీ హక్కులకి భంగం కలిగితే మీ న్యాయస్థానాలకి వెళ్ళాలి, సో ప్రాథమిక హక్కులతో పాటుగా మీరు నిర్వహించాల్సినటువంటి ఆదేశిక సూత్రాలను కూడా ప్రభుత్వాలకి సూచించింది. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనుకోండి, ఎన్టీఆర్ వైద్య సేవా పథకాలు అనుకోండి, రైతులకు సంబంధించిన రుణమాఫీలు అనుకోండి, రైతులకు సంబంధించినటువంటి పథకాలు అనుకోండి, ఈ మొత్తం కూడా రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల ప్రకారమే కదా చేయాల్సింది, చేస్తుంది కూడా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ రిజర్వేషన్ల అంశం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ నెంబర్ 15, 16, 17 అనేటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలే కదా. అంటే ఒక వ్యక్తిని రాజ్యం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, రూల్ ఆఫ్ లా అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఇంత స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది కాబట్టి కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం కూడా రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం రాజ్యాంగ విరుద్ధం అని న్యాయస్థానాల కోర్టుకు వెళ్తున్నారు, అడ్డుకుంటున్నారు. అంటే ప్రతిదీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క స్థితి దగ్గర నుంచి కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం వరకు ప్రతి దాంట్లో రాజ్యాంగం. ఈ రాజ్యాంగం యొక్క పాత్ర అనిర్వచనీయమైనదని మనం చెప్పుకుంటూ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఒకటి చెప్పుకున్న ఈ రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి పద్ధతుల్లో మాత్రం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనని ప్రభుత్వాలు చేయాలనేది మాత్రం నిన్న మరోసారి రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి పాత పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతితో పాటుగా ఉపరాష్ట్రపతి, మరోవైపు ఉభయ సభల యొక్క సభాపతులు, అదేవిధంగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఉభయ సభలకి సంబంధించి అందరు సమావేశం అవ్వడం జరిగింది. రాజ్యాంగ ప్రతుల్ని ప్రస్తావిస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికను పూర్తి స్థాయిలో ఇస్తూ ఇక్కడ కీలకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అభినందించుకోవడం, ఇది మొత్తం దేశవ్యాప్తంగా స్వాగతించదగ్గ విషయం. కానీ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద కఠినంగా ఉంటుంది. ఎందుకంటే భారత పౌరుడైన నేను భారతదేశాన్ని సార్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా ఉంచుతానని, భారత రాజ్యాంగాన్ని నాకు నేను ఆమోదించుకున్నా అని రాజ్యాంగంలో ఫస్ట్ పేజీలో ఉంటుంది. దాన్ని మనం పీఠిక, ప్రవేశిక అనేటువంటి అంశాలతో ప్రస్తావిస్తూ ఉంటాం ప్రియాంబుల్గా. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత, కఠినంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఒకవైపు ప్రతిపక్షాలు కానీ విమర్శలు కానివ్వండి, లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి పౌరులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, అన్ని కూడా ఒక సత్ఫలితాలు ఇచ్చేటువంటి దిశగా అడుగులు వేస్తాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక పిల్లల సభ భేష్, అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ, నిజమైనటువంటి సభను తలపించిన ఏపీ పాఠశాల శాసనసభ, మంత్రులుగా సమాధానం ఇవ్వడంలో అదరగొట్టిన బాలలు, సభాపతిగా ఆకట్టుకున్న స్వాతి, పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ, శ్రమ ధైర్యం మీ విజన్ కు ఇంధనం, సంక్షోభాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి, విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. నిన్న అసెంబ్లీ అనేటువంటిది అంటే ఒక మాక్ అసెంబ్లీని విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. ఇది ఖచ్చితంగా స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నిన్న రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి పూర్తి స్థాయిలో విద్యార్థులతో మంత్రుల హోదాలు, ముఖ్యమంత్రుల హోదాలు, సభాపతి హోదాలు, ప్రతిపక్ష నాయకుల హోదాలు, చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేల హోదాలు పూర్తి స్థాయిలో ఒక అసెంబ్లీ నిన్న నిర్వహించడం జరిగింది. ప్రతిపక్షం ప్రజా సమస్యలు లేవనెత్తడం, అధికార పక్షం దానికి సంబంధించి ప్రతిస్పందించడం, ప్రతిపక్షం తిప్పికొట్టడం, ప్రతివాదాలు పోడియం చుట్టుముట్టడం, వారిని బయటకు తీసుకువెళ్లి వేయడం, మొత్తం చూస్తే కొంచెం ఆశ్చర్యకరంగా పాఠశాల విద్యార్థులు కూడా ఇంత చక్కగా మాక్ అసెంబ్లీని నిర్వహించగలరా? నిజంగా చట్టసభలు ఇలా నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం బీహార్లో లేకపోతే ఉత్తరాది రాష్ట్రాల్లో శాసన సభాపతి మీద దాడులు చేసినటువంటి ఘటనలు ఎన్ని ఉన్నాయి? అసెంబ్లీలో బండబూతులు తిట్టుకున్నటువంటి ఘటనలు ఎలా ఉన్నాయి? శాసనసభలలో చీరలు లాగినటువంటి ఘటనలు ఎంతున్నాయి? శాసనసభని కౌరవ సభలకి మించినటువంటి పరిస్థితులు ఎంతున్నాయి? శాసనసభలో వ్యక్తిగతాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవమానాలు ఎంతవరకు ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టసభలని కూడా ఆదర్శంగా నడవాల్సినటువంటి పరిస్థితులను పక్కన పెట్టేసి, ఇంకా సాంప్రదాయబద్ధంగా నడవాల్సినటువంటి పరిస్థితులను పక్కన పెట్టేసి, ఇక్కడ కనబడినటువంటి నిన్న ఇష్యూ ఒక్కటి, ఇలా కూడా చట్టసభలు నిర్వహించాలి కదా, ఇలాగే నిర్వహించాలి కదా అని విద్యార్థులు చేసి చూపించారు. వీరు కూడా నాయకత్వ ప్రతిభను, నాయకత్వాన్ని పెంచుకోవాలి అనేది మాత్రం నిన్న ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు యువత విద్యార్థుల్లో
రాజకీయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి పెంపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల పెంపు, అదేవిధంగా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం, మరి ముఖ్యంగా చట్టసభల్లో ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలి, సో కాబట్టి వారిలో నాయకత్వం ఉంటే ఏ విధంగా పనితీరుతో మెప్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా నేర్చుకోవడానికి విద్యార్థి దశ నుంచి ఇలాంటి మాక్ అసెంబ్లీలు, మాక్ పార్లమెంట్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. కాబట్టి నిన్న జరిగినటువంటిది మాత్రం కొంత ఆశ్చర్యకరంగా పాఠశాల విద్యార్థులు నిజంగా ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించేటప్పుడు చాలా చక్కగా ఒక క్వశ్చన్స్ రైట్ చేయడం, ప్రశ్నోత్తరాల సమయం రైట్ చేయడం, లేదా 0 అవర్ రైట్ చేయడం, ప్రభుత్వం యొక్క విధానాలను వేలెత్తి చూపించడం, ప్రభుత్వంగా దానికి ధీటుగా సమాధానాలు ఇవ్వడం, వారి యొక్క విధానాలను సభలో ప్రతిపాదించడం, అదేవిధంగా ప్రకటించడం, ఇలాంటి అనేక అంశాలు కూడా నిన్న చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పుకోవాలి. అందరు వచ్చినటువంటి అతిథులందరూ కూడా అభినందించినటువంటి పరిస్థితి మాత్రం నిన్న జరిగింది. ఇక 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక 1000 మెగావాట్ల సామర్థ్యం, 98,000 కోట్ల పెట్టుబడులు, డిజిటల్ కన్వెన్షన్ తో జాయింట్ వెంచర్ 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి. విశాఖపట్నం ఐటీ సిగలో మరో కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఒక 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతున్నట్లుగా మాత్రం ఇక్కడ ప్రధానమైనటువంటి హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ప్రధానమైనటువంటి హైలైట్స్ ఒక్కసారి మనం పరిశీలిస్తే, హైదరాబాద్ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ అనేటువంటి అంశాన్ని, ఈ రంగాల్లో గతేడాది రెట్టింపైన ఎగుమతులు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సఫ్రాన్ ఏర్పాటు తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయి, 1000 మంది నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి, ఎంఎస్ఎంఈలకు దక్కనున్న వ్యాపార అవకాశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిఎంఆర్ ఏరో పార్కులో సఫ్రాన్ సంస్థ ఎంఆర్ఓ సెంటర్ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ, బెంగళూరు హైదరాబాద్ డిఫెన్స్ ఏరోస్పేస్ కారిడార్ గా ప్రకటించాలని ప్రధానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలు, మరి ముఖ్యంగా ఏరోస్పేస్ రంగానికి సంబంధించినటువంటి అంశాలలో హైదరాబాద్ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి మరిన్ని అవకాశాలు కల్పించాలి. నిన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జిఎంఆర్ ఏరో పార్క్ లో ఉన్నటువంటి సఫ్రాన్ సంస్థ ప్రారంభోత్సవానికి సంబంధించి వర్చువల్ గా ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో యుద్ధ విమానాలకు కూడా ఇక దేశీయ ఇంజన్లు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో రాష్ట్రంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇలాంటి భారీ ప్రాజెక్టులు పెట్టి మరింత రీసెర్చ్ అంటే R&D అంటూ ఉంటాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇవి రెండు కనుక ఖచ్చితంగా చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయా నగరాల అభివృద్ధితో పాటుగా దేశం రక్షణ వ్యవస్థ పరంగా మరింత పటిష్ట పరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విమానయాన రంగాల్లో భారీ సంస్థలు రాక మాత్రం కొంతవరకు అద్భుత ఫలితాలు ఇస్తాయనేది మాత్రం ఈ అంశం చూస్తే ఒకసారి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇక బీసీ రిజర్వేషన్లు 21.39%, 17% తగ్గించారన్న విపక్షాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్ల ఖరారు, కానీ ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారు. నిజానికి 8 జిల్లాల్లో పెరిగిన బీసీ రిజర్వేషన్లు, సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ, పంచాయతీ రిజర్వేషన్లపైన ప్రభుత్వం స్పష్టత అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రిజర్వేషన్స్ 42% పెంచాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు న్యాయస్థానంలో ఇంకా అటు ఇటుగా మారుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పాత పద్ధతిలోనే అంటే 50% పరిమితి లోబరి రిజర్వేషన్కు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితిలో సో నిన్న దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం కూడా కొంతవరకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అంశంలో మీద మాత్రం కొంతవరకు ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. 17% తగ్గించారు అని ప్రతిపక్షాల ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అది మొత్తం అవాస్తవం అనేటువంటిది మాత్రం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అంటే వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటుగా మహిళా రిజర్వేషన్లు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు, సో చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఇచ్చేటువంటి దాంట్లో 17% తగ్గించారు అనేటువంటి ఇష్యూలో ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారు అనేటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. వన్స్ ఎస్టీ రిజర్వ్డ్ గ్రామాలను లెక్కించడం అనేది అది అసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఆల్మోస్ట్ స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రెండింటికి రిజర్వేషన్లకు సంబంధించి తగ్గించాలి అనేటువంటి ఆలోచన, తగ్గించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫైడ్ అనేటువంటి గ్రామాలు అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒకసారి ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలు
ఎస్సీ నోటిఫైడ్ గ్రామాలు అంటే ఇవి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వారికి వచ్చినటువంటి హక్కులు. సో వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం మాత్రం చేసేటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే భారతదేశంలో అతి కీలకమైనటువంటి రాష్ట్రపతి పదవి, ఆ రాష్ట్రపతి పదవి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి, గిరిజన రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఒక గ్రామంలో, ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాభాలో అత్యధిక శాతం, మరి ముఖ్యంగా 100% ఎస్టీ గ్రామాలు ఉంటాయి, మారుమూల ప్రాంతాలు ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, అటవీ ప్రాంతాలు ఉంటాయి, ఆదివాసీ ప్రాంతాలు ఉంటాయి, తండాలు ఉంటాయి. ఆ తండాల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎస్టీ పాపులేషన్ ఆల్మోస్ట్ ఒక 100% ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈశాన్య రాష్ట్రాలు ఒకసారి మనం గమనిస్తే, మిజోరం కానివ్వండి, మేఘాలయ, త్రిపుర ఇలాంటి రాష్ట్రాలు, అస్సాం కానివ్వండి, ఇక్కడ ప్రాంతాల్లో కొండలోయలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ కొండలోయల్లో ఉన్నటువంటి ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంటారు కాబట్టి రాష్ట్రపతి నోటిఫై చేసేస్తారు ఈ మొత్తం కూడా ఎస్టీ ప్రాంతం అనేటువంటి అంశం. అక్కడ లోకల్ బాడీస్ ఉండవు, అక్కడ స్థానిక ప్రభుత్వాలు ఉండవు. కేవలం ఎస్టీల ఆధ్వర్యంలో ఒక తాత్కాలికమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి, పరిమిత కాల పరిమితి ఉంటుంది. సో వీటి మీద వారు పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే వారు వచ్చి అక్కడ పోటీ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ ఒక రిజర్వ్డ్, అంటే పూర్తి స్థాయిలో నోటిఫై చేసేసారు. సో వాటిని కూడా కలిపి ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాస్తవాలు తారుమారు అయ్యాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఈ రిజర్వేషన్ల అంశం మాత్రం ఇంకా రోజు నలుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రిజర్వేషన్లు తగ్గించడం పైన బీసీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలుగా పేర్కొనడం జరిగింది. జీవో నెంబర్ 46ను రద్దు చేసి 42% రిజర్వేషన్లు కల్పించాలి, అప్పటిదాకా పంచాయతీ ఎన్నికలు ఆపేయాలి. సో లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తాం బీసీ సంఘాల నేతలు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలు హామీ ఇచ్చారు కదా 42% రిజర్వేషన్లు అనేటువంటి అంశం, సో ఎందుకు మీరు కల్పించరు అనేటువంటి ఆలోచన చేస్తున్నాయి. కానీ ఇక్కడ సకాలంలో ఎన్నికలు జరగక దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకున్న 15వ ఆర్థిక సంఘం ప్రెజెంట్ వర్క్ అవుతుంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉన్నాయి. ఈ 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తుందా లేదా? రేపు ఎన్నికలు సకాలంలో నిర్వహించబడిపోతాయి. సారీ సకాలం అనేటువంటి మాట ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు సకాలం అనేటువంటి పదమే లేదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కాబట్టి ఎన్నికలు ఈ టైంలో అన్నా నిర్వహిస్తే ఈ 4,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తాయా లేదా? కేంద్ర ప్రభుత్వం దశల వారీగా నిర్వహిస్తుందా లేదా, ఇవ్వడం జరుగుతుందా లేదా? మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిధులను కనుక తెచ్చుకోకపోతే పంచాయతీలో అభివృద్ధి ఏమైపోతుంది? ప్రజెంట్ ఇదే అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న. పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. దేశంలో ఒక పదవి, రాష్ట్రపతి కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానివ్వండి, అసెంబ్లీలు, పార్లమెంట్ల చట్టసభలు అయిపోతే 6 నెలల ముందుగానే ఎన్నికల ప్రాసెస్ మొదలు పెడతారు. కరెక్ట్ గా మళ్ళీ నూతన ప్రభుత్వం అనేది అటు ఇటు ఒక 10 రోజులు అటు ఇటుగా నూతన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కానీ స్థానిక సంస్థల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం? కేవలం తెలంగాణనే కాదు, దేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ రాష్ట్రాలు సంవత్సరాలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ తో పరిపాలన చేస్తూ ఉంటారు. సో స్పెషల్ ఆఫీసర్ తో పరిపాలన చేసినప్పుడు అక్కడ సమస్యలు ఏ విధంగా ఉంటాయి, సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటారు? స్థానికంగా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్స్ లేకపోతే కౌన్సిలర్లు లేనప్పుడు వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? కేవలం నిధుల కేటాయింపు ఎంతవరకు ఉంటుంది? సో ఎన్నికలు మీరు నిర్వహించండి, మేము ఇచ్చేటువంటి నిధులను మేము ఇస్తాం అనేటువంటి అంశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి నిధులు ఆర్థిక సంఘపు నిధులు. సో ఆర్థిక సంఘం నిధులే నిలుపుదల ఉంటే ఇక కేంద్రం ప్రత్యేకంగా ఇంకెప్పుడు రిలీజ్ అవ్వాలి? గ్రామాల్లో ఇంకా రోడ్లు లేక, సరైనటువంటి వసతులు లేక, కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇంకా అక్కడ అభివృద్ధి సాధ్యం కాక, రాష్ట్ర ప్రభుత్వం నిధులకు అత్యధికంగా కేటాయించలేక ఇంకా వెనుకబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పటికి కూడా ఎన్నికలు ఇంకా పోస్ట్పోన్ అయితే, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఇప్పటికి కూడా మీరు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసి మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలనేసి బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రావడానికి ఎవరు అడ్డంకి కాదు, దానికి మీరో నేను ఏ ఒక్కరు అడ్డగించేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన అత్యధికంగా ఉన్నటువంటి సభ్యులు కాబట్టి చట్టసభలో వారికి ప్రాతినిధ్యం కూడా అదే రేంజ్ లో ఉండాలి, అది అందరు స్వాగతించదగ్గ విషయమే. కానీ రాజ్యాంగబద్ధంగా కాకుండా 42% రిజర్వేషన్లు సాధ్యమా? అసాధ్యం, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టుకుండా దీన్ని నిర్వహించడం సాధ్యమా? అసాధ్యం, ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం ఇక్కడ తెలియజేయాల్సినటువంటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం వెళ్తుంది కాబట్టి మేము చేసేటువంటి ప్రయత్నాలు అన్ని చేసేసాం అని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఇలాంటి దశలో మళ్ళీ ఎన్నికలు నిలిపివేయాలి, మళ్ళీ నోటిఫికేషన్ ఆపేసేయాలి, మళ్ళీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకూడదు, దీన్ని రద్దు చేయాలి, ఇలాంటి డిమాండ్లు, ఇలాంటి వాదనలు, ఇలాంటి విమర్శలు ఇంకా వస్తూనే ఉంటే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి గ్రామాల అభివృద్ధి ఎప్పుడు
ఇప్పటికే పాత చింతకాయ పచ్చడిలాగా అదే అదే రిజర్వేషన్ అదే ఇష్యూ నలుగుతూ ఉంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల దిశ మారేది ఎప్పుడు? రావాల్సినటువంటి 4,000 కోట్లు వచ్చేటువంటిది పరిస్థితి ఎప్పుడు? ఇప్పుడు ఇదే అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. కానీ దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఎక్కడ దీనికి స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. అయితే ప్రజెంట్ అయితే ఎన్నికల షెడ్యూల్ అయితే ఒక రకంగా ప్రారంభమై నోటిఫికేషన్ వచ్చేసి ఆ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో దీని తర్వాత ఇది ఎటువైపు వెళ్తుంది, ఎక్కడ పులి స్టాప్ పడుతుంది, పూర్తి స్థాయిలో ఒక ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది అనే దాని మీద మరిన్ని రోజులు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రజలకు తెలిసేలా నిషేధిత భూములు వచ్చే నెల 3 నుంచి అందరికీ అందుబాటులో 22A జాబితాలు ఏర్పాట్లు చేస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 24నే జాబితా పంపిన కలెక్టర్లు. తప్పుల సవరణ పూర్తయితే వెంటనే వెబ్సైట్ లోకి వివరాలు అనేటువంటి అంశాన్ని ఇది ప్రధానంగా హైలైట్ చేశారు. 22A ప్రకారం ఉండేటువంటి భూములు అంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూములు అంటూ ఉంటారు. సో ఆ 22A క్లాస్ ప్రకారం ఉన్నటువంటి భూముల వివరాలను డిసెంబర్ 3 లోపు దీనికి సంబంధించి ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే భూ సంస్కరణ అనేటువంటి అంశాలు, మరి ముఖ్యంగా భూమిలో రీసెంట్ గా వస్తున్నటువంటి అంశాలు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసేటువంటి మార్గదర్శకాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇమ్రాన్ ఖాన్ మృతి, జైలులో హత్యకు గురయ్యారంటూ పాకిస్తాన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఐఎస్ఐ కారణమంటూ ఆరోపణలు. ఇమ్రాన్ ను చూసేందుకు వెళ్లిన ఆయన 3 చెల్లెళ్లపైన జైల్లోనే పోలీసులు దాడి. పీటీఐ శ్రేణుల్లో కలవరం. జైలు ముట్టడికి కార్యకర్తలు అభిమానులు యత్నం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి తెహ్రీకి ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారు అనేటువంటి వార్త ప్రెజెంట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అవుతుంది. ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితిలో గత 2 వారాల నుంచి ఆయన యొక్క సోదరీమణులు జైలుకు వెళ్ళి ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేస్తే కానీ ఎక్కడ వారిని అడ్డుకుంటున్నారు, ఆయన కలవనీయకుండా చేస్తున్నారు, లోపలికి వెళ్ళనీయకున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ క్షేమంగానే జైల్లో ఉన్నారా, అసలు ప్రాణాలతోనే ఉన్నారా అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో లోపల ఏం జరుగుతుంది, అసలు ఇమ్రాన్ ఖాన్ లోపల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? సో ఎవరైతే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉన్నారో ఆయనతో పాటుగా ఐఎస్ఐ, ఈ ఇద్దరు కారణంగా పూర్తి స్థాయిలో ఇమ్రాన్ ఖాన్ ని లోపలి చంపేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం పీటీఐ పార్టీలు అంటే తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీలకు సంబంధించినటువంటి వారు ఆందోళన చేపడుతున్నారు. జైలు ముట్టడి అనేటువంటి కార్యక్రమాలకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే అవినీతి ఆరోపణల కేసులో లోపల ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వం మాత్రం ఒక రకంగా కక్ష సాధింపే చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఆయన లోపల వేసేయడం దగ్గర నుంచి ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్, ఆయన రిలీజ్ చేస్తున్నటువంటి లేఖలన్నీ కూడా పాకిస్తాన్లో ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి. సో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి మరింత క్లారిటీ ఎప్పుడు ఇస్తారు, ఏం జరిగింది అనే దాని మీద మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బలమైన ప్రజాస్వామ్యానికి పునాది రాజ్యాంగ బాధ్యతలే అనేటువంటి అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించినటువంటి దాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాజ్యాంగ దినోత్సవాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఒకసారి మనం సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఆధార్ ఐడీల తొలగింపు, ఆధార్ వ్యవస్థలో పారదర్శకతకు కేంద్రం రంగంలోకి దిగింది. 2 కోట్లకు పైగా ఆధార్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆధార్ 2 కోట్ల వరకు ఆధార్ కార్డులను నిలిపివేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి పారదర్శకత మరింత పెంచేటువంటి విషయంలో సో ఆల్రెడీ చనిపోయినటువంటి వారు ఉంటారు, వారికి సంబంధించినటువంటి ఆధార్ కానివ్వండి, లేకపోతే వలస వెళ్ళినటువంటి వారు ఉంటారు, వారికి సంబంధించినటువంటి ఆధార్, మరి ముఖ్యంగా 1కి 2 సార్లు ఆధార్ కార్డులను అక్కడక్కడ కలిగి ఉన్నటువంటి చెదురుముదురు ఘటనలు కానివ్వండి, లేదా విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వారు, వలసగా వేరే దేశంలో ఉపాధి కోసం వెళ్ళిపోయినటువంటి వారు, సో ఇలాంటి వాటన్నిటిని కొంతవరకు ఏరివేసేసి ఆధార్ కార్డులో సంస్కరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వారి యొక్క అడ్రస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించి కేవైసీ చేయడం, వారు అక్కడ ఉన్నారా లేదా, నివసిస్తున్నారా లేదా అనేటువంటి ధృవీకరించడం, ఇలాంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది ప్రతి దాంట్లో కంపల్సరీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి, పాన్ కార్డు దగ్గర నుంచి, ఇక పైన బయటికి సినిమా హాల్కి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అనేటువంటి నిబంధనలు కూడా వచ్చేటువంటి అవకాశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పారదర్శకంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేటువంటిది మనం కూడా వేచి చూడాలి. సో కీలక ఖనిజాల తయారీకి ఓకే, కీలక రంగాల్లో
అత్యావశ్యకంగా మారినటువంటి అరుదైన భూ అయస్కాంత ఖనిజాల సేకరణకు కేంద్రం దృష్టి సారించింది అనేటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఖనిజాలకి సంబంధించి మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి వనరుల వినియోగానికి సంబంధించినటువంటి అంశం. ఇక ఇమ్రాన్ హత్య అనేటువంటి ఇష్యూ, అడియాల జైల్లో ఉంటున్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గుట్టుముట్టు పెట్టినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఇది వాస్తవమా కాదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గా మారింది. సో దేశానికి రాజ్యాంగమే మూల స్తంభం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మనం ఇందాక డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మరోవైపున పల్లెల్లో ఎన్నికల సందడి అనేటువంటి అంశం గురువారం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తొలి విడతలకు సంబంధించినటువంటిది ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో తొలి విడతకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో క్రమంగా మాత్రం నోటిఫికేషన్స్ అంచెలంచెలుగా అంటే పుంజుకునేటువంటి అవకాశం మరింత ఎక్కువగా దాఖలయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈసారి ఎన్నికలు మాత్రం పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారమే జరుగుతుంది కాబట్టి సో పోటీ చేసేటువంటి వారి సంఖ్య ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైం నోటిఫికేషన్ 42% ఇంప్లిమెంటేషన్ చేస్తూ జీవో నెంబర్ 9 తీసుకొచ్చినప్పుడు అసలు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వదా, రిజర్వేషన్లు మళ్ళీ రాజ్యాంగబద్ధంగా కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాధవరెడ్డి వంటి వారు కేసులు వేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని న్యాయస్థానాలు కొట్టిపడేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఉండేవి. అప్పటికి బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, పలు పార్టీలకు సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పాటించాలి, మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయవద్దు, డబ్బులు వృధా చేసుకోవద్దు, ఈ ఎన్నికలు చెల్లవు, పొరపాటున ఈ ఎన్నికలు నిర్వహించిన ఎప్పటికైనా పదవులు పోతాయి, ఖచ్చితంగా న్యాయస్థానాలు రద్దు చేస్తాయి అనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అదే విధంగా న్యాయస్థానాలు కూడా కనపడినటువంటి పరిస్థితి, ఆ నోటిఫికేషన్ జీవో నెంబర్ 9 మీద స్టే విధించినటువంటి పరిస్థితి, ఇంకా న్యాయస్థానంలో అది నలుగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సందర్భంలో పాత పద్ధతి ప్రకారం ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీని మీద ఎప్పటి వరకు క్లారిటీ వస్తుంది, పూర్తి స్థాయిలో నామినేషన్స్ పూర్తయిన తర్వాత ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఒకవైపు ప్యారలల్ గా నోటిఫికేషన్, మరోవైపు కోర్టులో కేసెస్. సో ఈ మొత్తం కూడా ఎక్కడి వరకు వెళ్తుందో మనం కూడా వెచ్చుద్దాం. సో విమానయాన రంగానికి కొత్త రెక్కలు, హైదరాబాద్ లో సఫ్రాన్ విమాన ఇంజన్ల సర్వీసింగ్ కేంద్రం వర్చువల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ అనేటువంటి అంశం ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని సో దీనికి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక పూర్తి స్థాయిలో రాష్ట్రంలో విద్యుత్ అంశం మాత్రం నేను ఒక్కసారిగా ప్రకంపనలు రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 50,000 కోట్ల పవర్ స్కామ్ రాష్ట్రంలో జరుగుతుంది. 3 థర్మల్ ప్లాంట్ల అంచనాలను పెంచి బడా స్కామ్. మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్, 15,000 నుంచి 20,000 కోట్లు దండుకునేందుకే లాభాలు తెచ్చేటువంటి డిస్కమ్లు, కమిషన్ల కోసం ప్రైవేటు పరం. రేవంత్ ఓ అపరిచితుడు, చంద్రముఖిలా వ్యవహరిస్తున్నారు, త్వరలో రేవంత్ రెడ్డి అంతర్రాష్ట్ర కుంభకోణాలు బయట పెడతాం అనేటువంటి అంశం ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ నిన్న హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి ఇష్యూ గత కొంతకాలంగా నలుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఇప్పటికే ఎన్టీపీసీ దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకి విభజన చట్టం 2014 ఆల్మోస్ట్ ఒక 2014 విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ నుంచి మనం పూర్తి స్థాయిలో విద్యుత్తును కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా చౌక ధరకి, అంటే చాలా తక్కువ ధరకి నాణ్యమైనటువంటి విద్యుత్తును ఆల్మోస్ట్ అంటే ఒక ₹4.12 అనుకోండి, అంటే ఒక ₹5 వరకు, ఈ ₹5 వరకు మనకు విద్యుత్తును కొనేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది? ఇప్పటికే 2,400 మెగావాట్లు 2,400 మెగావాట్ల విద్యుత్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటే, సో రాష్ట్రంలో అత్యావశ్యకంగా ఉండేటువంటి అంశం విద్యుత్ అంశం, అది ఎప్పటికైనా అవసరమే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని యూజ్ చేసుకోకుండా మరీ చేస్తే మరోసారి కుంభకోణానికి పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మాజీ మంత్రి చెప్పినటువంటి కామెంట్స్. ఆల్మోస్ట్ ఒక 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవ్వడం జరుగుతుంది. అంటే 3 థర్మల్ పవర్ ప్లాంట్ల యొక్క అంచనాలను పెంచేటువంటి అంశం. ఇక్కడ బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే, మీరు ఎన్టీపీసీ దగ్గర ఉన్నటువంటి విద్యుత్తును కొనుగోలు చేసేటువంటి ప్రక్రియను ఎందుకు ప్రారంభించడం లేదు? 1. 2, మీరు కమిషన్ల కోసం మాత్రమే పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. 3, మంత్రివర్గ సమావేశంలో నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం కూడా కమిషన్ల పంపకాల కోసం మాత్రమే జరిగినాయి తప్ప ఎక్కడ కూడా మంత్రివర్గంలో ఒక సహేతుకమైనటువంటి నిర్ణయం తీసుకోబడలేదు.
ఇది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే నేను మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక రేంజ్ లో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అప్పుడు రామ్ లాగా ఇప్పుడు రెమో లాగా మారిపోతున్నారు, అంటే చంద్రముఖిలా మారిపోతున్నారు. అప్పుడు ధర్మర్ పవర్ ప్లాంట్ లోనేమో రద్దు 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 అన్నారు, ఇప్పుడేమో అవే ఇష్టంగా ముద్దుగా మారుతున్నటువంటి పరిస్థితి. అంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎప్పుడు ఒక మాట మీద ఉన్నటువంటి పరిస్థితి కనబడట్లేదా అనేటువంటి అంశంలో ప్రభుత్వం యొక్క లోపాలను, మరి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలను ప్రతిదాన్ని కూడా విమర్శ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని థర్మల్ పవర్ ప్లాంట్లు అనేటువంటి అంశాలు ప్రధానంగా తీసుకొని వస్తే సో ఎంతవరకు ఇది ఉపయోగకరంగా మారుతుంది? ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో పవర్ ప్లాంట్లు రాష్ట్రంలో అవసరం ఉంటాయా అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ కీలకంగా మారింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్యుత్ కొనుగోలు అనేది వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం, రాష్ట్రంలో విద్యుత్ భారం ఎక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ రైతులకి ఇంత కరెంట్ పవర్ ఫ్రీ, లేకపోతే ప్రతి యూనిట్లకి సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి దాని మీద ఇంత సబ్సిడీ అనేటువంటి అనేక హామీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కాబట్టి విద్యుత్ లేనిదే ఏ వ్యవస్థ కూడా నడిచేటువంటి అవకాశం ఉండదు. అలాంటి సందర్భంలో ఈ విద్యుత్కి ప్రాధాన్యత ఇవ్వాలి, మరి ముఖ్యంగా విద్యుత్కి అగ్రస్థానంలో నిలపాలి, అది చాలా ఖచ్చితంగా స్పష్టంగా ఉంటుంది. కానీ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి వేల కోట్లు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక 800 మెగావాట్లు అనుకున్నా 3 థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి 2400 మెగావాట్లు. సో 2400 మెగావాట్ల నిర్మాణానికి దాదాపు ఒక 60,000 కోట్లు 50,000 కోట్లు ఖర్చు అవుతూ ఉంటుంది. సో దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తంలో పెట్టేందుకు సిద్ధంగా ఉందా? సో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పటికే రాష్ట్రంలో అప్పులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్లుగా గత ప్రభుత్వంలో అప్పులు ఎక్కువగా చేశారంటున్నారు. మరి ఉన్నటువంటి అప్పుల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆ అప్పుల్ని తీర్చేటువంటి బాధ్యత రాష్ట్రం మీద భారం పెరిగిపోతుంది. రాష్ట్రంలో దీనికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం డబ్బులు అడగాలి, లేదా నూతనంగా అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో 50,000 కోట్ల మొత్తాన్ని ఒక పవర్ ప్రాజెక్ట్ పెట్టాలి అంటే అప్పులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా పెట్టేటువంటి స్తోమత ఉండదు. అలాంటి సమయంలో ఒక 10,000 కోట్లో లేకపోతే ఇతర కోట్లో పెట్టేసి 40,000 కోట్లు మీరు అప్పులుగా చేస్తారు కదా. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో మేము చేసినటువంటి విద్యుత్ రంగం ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఏ విధంగా పెరిగిపోయింది, సో కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇవేనా? సో ఇలాంటి వాటికి మీరు ప్రాధాన్యత ఇస్తారా? సో ఇంత లోపభూయిష్టంగా ఉన్నటువంటి విధానాలు ఏంటి అనేటువంటిది మాత్రం నేను బీఆర్ఎస్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. దీని మీద మరి ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి, ఏ విధంగా ఉంటుంది అనేది మనం కూడా వెచ్చుద్దాం. ఇక డీసీసీలపైన అసంతృప్తి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగింతపైన స్థానిక నాయకత్వం కిరుకు, కొన్ని చోట్ల మంత్రుల సిఫార్సులకు ఓకే, మరికొన్ని చోట్ల పెడచెవిన పెట్టిన అధిష్టానం. సో తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటి అంశంతో పాటుగా సో సీఎంకు అనుకూలంగా ఉన్న వారికే ఎక్కువ పదవులు వచ్చాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మొత్తం మీద మాత్రం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి అంశం. సో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల్ని నియమించేటువంటి పద్ధతిలో కేంద్ర పరిశీలకులు రావడం జరిగింది. సో పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. వాటిలో కూడా అసంతృప్తి వస్తున్నటువంటి పరిస్థితి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద దీని ప్రభావం కూడా ఖచ్చితంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో జిల్లాలో నూతన అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి వారు పార్టీలో ఆల్రెడీ పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, లేదా మాజీ మంత్రులు, లేదా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ఈసారి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం కూడా వెచ్చుదాం. ఇది వాటి మార్నింగ్ పేపర్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. రేపటి మార్నింగ్ పేపర్ అనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.